అలాగే ఎప్పటికప్పుడు నాతో సంప్రదింపులు జరిపి నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి సోదరుడు ఆత్మీయ మిత్రుడు విజయన్న కానీ, ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కమిటీ సభ్యుడు కానీ టెన్షన్గా వాళ్ళ బాధ్యతలు నిర్వర్తించి ఈ తెలంగాణ రాష్ట్రంలో మాదాపురంలో ఉండేటువంటి ఈ బిడ్డలను చూసి ఏదైనా క్రీడాకారులు నేర్చుకోవాలి, బయటి గ్రామాలు నేర్చుకోవాలనే విధంగా వీళ్ళందరూ పనిచేసినారు. అలాగే గ్రామంలో ఉన్నటువంటి చాలామంది ప్రజలు కూడా ఈ క్రీడల్ని అసలు చాలామంది ఏదో ఆట ఆడుకొని పోతారేమో అనుకురు, కానీ ఈ స్థాయిలో ఆటలు ఉంటాయనేటువంటి విషయాన్ని బహుశా వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలే. నేను ఏ పని చేసినా ప్రపంచం ఆశ్చర్యపోయేటట్టే చేయాలనుకుంటా. అందుకోసమే భవిష్యత్తులో కూడా అటువంటి పనులుంటాయి, అటువంటి కార్యక్రమాలు ఉంటాయి, అటువంటి విధానాలు ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే చాలామంది ఫిజికల్ డైరెక్టర్లు వారి కృషి వాళ్ళు అద్భుతంగా చేసినారు. నేను అబ్జర్వర్ల సంగతి ఏమో కానీ నేనైతే నా మనుషులను పెట్టి పరిశీలించే కార్యక్రమం అయితే చేసిన. ఎక్కడన్నా వీళ్ళు పొరపాటు చేస్తుర్రా, ఎక్కడన్నా ఏమైనా చేస్తున్నారా, అసలైన క్రీడాకారులకు ఏమైనా అన్యాయం జరుగుతుందా అని అబ్జర్వ్ చేసినా కానీ ఏ ఒక్క చోట కూడా చిన్న రిమార్కు రాలేదు. అంత సజావుగా ఈ కార్యక్రమాన్ని నడిపించినటువంటి ఫిజికల్ డైరెక్టర్లకు కానీ రెఫరీస్ కానీ అందరికీ కూడా మాదాపురం గ్రామం తరఫున, ఈ మాదాపురం డెవలప్మెంట్ ఫెడరేషన్ తరఫున కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తాం. క్యూ న్యూస్ లో పనిచేయుటకు అనుభవం గల నిజామాబాద్ రిపోర్టర్లు కావాలను మీరు సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnews@gmail.com కు మెయిల్ చేయండి. లైక్ చేయండి.